సో అయితే మరొకసారి మాకు వియత్నాం కంట్రీకి సంబంధించిన క్లైమేట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? సో క్లైమేట్ విషయంలో మనకు ఇంతకుముందు చెప్పిన విధంగానే ఇది ట్రాపికల్ క్లైమేట్. అంటే మనకు ఇండియాకు అతి దగ్గర ఉండడమే కాకుండా భూమధ్య రేఖకు దగ్గర ఉండడం వల్ల మనకు ఇండియాలో ఏ విధంగానైతే 24 అవర్స్ మన హైదరాబాద్ వాతావరణం దాదాపుగా హైదరాబాద్ వాతావరణం అనుకోవచ్చు. సో 24 అవర్స్ 365 డేస్ క్లైమేట్ అనేది సేమ్గా ఉంటుంది. దీనివల్ల స్టూడెంట్స్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇబ్బంది పడే కొంతమందికి ఆస్తమా ఉండొచ్చు, కొంతమందికి ఎలర్జీస్ ఉండొచ్చు, కొంతమంది చలి వాతావరణం పడకపోవచ్చు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా వెళ్ళిన తర్వాత స్టూడెంట్ ఈజీగా అడాప్ట్ అవ్వడము ఒక విషయం అయితే, ఈ మనలాంటి వాతావరణం ఉన్న కంట్రీస్లో చదవడం వల్ల మనలాంటి డిసీజ్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇండియాకు ఒక విధంగా వియత్నాం యొక్క ప్రత్యేకత మన ఇండియన్ స్టూడెంట్స్కి ఏంటంటే, సో మనలాంటి వాతావరణంలో ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా లర్న్ చేసుకుంటూ అంతకన్నా హై లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ నేర్చుకునే అవకాశం వియత్నాంలో ఉంది. సో ఇంకొక విషయం ఏంటంటే, వియత్నాంలో మాత్రమే మనకు ఈ కెడవర్స్ డెడ్ బాడీస్ మీద డిసెక్షన్ అనేది వియత్నాం కంట్రీలో మాత్రమే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఒరిజినల్గా బాడీ మీద డిసెక్షన్ చేయడానికి నేర్చుకోవడానికి మన ఇండియాలో ఏ విధంగానైతే డెడ్ బాడీస్ లేకపోతే క్యాడవర్స్ అంటారు సో అవైలబుల్ ఉన్నాయో, వియత్నాంలో కూడా క్యాడవర్స్ మీద డిసెక్షన్ చేసుకుంటారు కాబట్టి స్టూడెంట్ ఖచ్చితంగా ఎక్కువ అడ్వాంటేజ్ చూస్ చేసుకోవచ్చు. సో మనము ఇన్ జనరల్గా మనము హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం, డిసార్డర్ కానీ డిసీజ్ కానీ. సో పుట్టినప్పటి నుంచి త్రూఅవుట్ ద లైఫ్ ఖచ్చితంగా ఏదో ఒక దగ్గు కానీ జలుబు కానీ జ్వరం కానీ ఏదైనా కానీ డిసీజ్ రిలేటెడ్ ఉంటుంది. అంటే వాతావరణం చేంజ్ అవ్వడంగానే మనకు జలుబు జ్వరం ఇవన్నీ వస్తాయి. సో ఫస్ట్ పుట్టినప్పటి నుంచి త్రూఅవుట్ ద లైఫ్ మనకు ఏదో ఒక అంటే వాతావరణం చేంజ్ కావడం వల్ల డిసీజెస్ వస్తాయంటే దానివల్ల ఏంటిది, డిసీజెస్ అన్ని కూడా వాతావరణం రిలేటెడ్ అన్నట్టు. అంటే చలి వాతావరణంలో ఒక టైప్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి, బాగా హీట్ ఉన్న కాడ ఒక టైప్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి. సో మనలాంటి వాతావరణం లోపల మనలాంటి డిసీజెస్ ఉంటాయి. సో స్టూడెంట్ అక్కడ నేర్చుకొని ఇండియాకు వచ్చిన తర్వాత అన్ని విధాల డిసీజెస్ సంబంధించిన ఎక్స్పోజరు క్లినికల్ ఎక్స్పోజర్ ఖచ్చితంగా కలిగి ఉంటాడు. ఇక్కడ కొత్తగా టైఫాయిడ్ గురించో ట్యూబర్క్లాసిస్ గురించో కొత్తగా డిసీజెస్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం అసలే ఉండదు. సో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, వియత్నాంలో ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా 300 అంటే ఒక స్టూడెంట్ లైఫ్ లోపల అంటే ఆ కోర్సు డ్యూరేషన్లో కంపల్సరీగా 300 సర్జరీస్ కంపల్సరీ అటెండ్ చేయాలనే ఖచ్చితమైన రూల్ ఉన్నది. ఈ 300 సర్జరీస్లో ఖచ్చితంగా 100 మినిమం డెలివరీస్ అటెండ్ చేయాలి. తర్వాత స్పెషలైజ్డ్ సర్జరీస్ మినిమం 20 ఈచ్ స్పెషలైజేషన్లో మినిమం అటెండ్ చేయాలి. అంటే ఆప్థమాలిక్ కావచ్చు, ఆప్థమాలిక్ 20, గైనకాలజీకి 20, తర్వాత ఆర్థోపెడిక్ 20, అలా మినిమం 20 సర్జరీస్, తర్వాత ఓవరాల్గా 300 సర్జరీస్ కంప్లీట్ చేస్తే అతనికి డిగ్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇంత బాగా క్లినికల్ ఎక్స్పోజర్ ఈవెన్ మన ఇండియా తోటి కంపేర్ చేస్తే కూడా ఉండకపోవచ్చు అని నా ఉద్దేశం. సో ఆ విధంగా క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండి, ఎందుకంటే మెడిసిన్ అనేది ఒక బుక్ నాలెడ్జ్ ఉండి ఒక థియరీ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. సో ఏదైతే చదువుకున్నారో ఏదైతే క్లాస్లో విన్నారో అది ఇంప్లిమెంట్ చేయాలంటే ది బెస్ట్ ప్లేస్ వచ్చేసి హాస్పిటల్. ఆ హాస్పిటల్ కరెక్ట్గా ఎక్కువ పేషెంట్స్ తోటి ఉండి, ఆ హాస్పిటల్లో ఎక్కువ సర్జరీస్ ఉండి, ఆ హాస్పిటల్లో క్లినికల్ సంబంధించింది ఎక్కువ నేర్చుకుంటే ఇండియాకి వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండకుండా డైరెక్ట్గా FMG లాంటి ఎగ్జామ్స్ ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ని విధాలుగా ఉన్నది కాబట్టి మనము ఈ వియత్నాంని చూస్ చేసుకోవడం జరిగింది.